సైన్స్ ఎక్స్పెరిమెంట్ మ్యాజిక్ ట్రిక్లో మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన మ్యాజిక్ అయితే చూపించబోతున్నాను. నా దగ్గర ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ అయితే షఫల్ చేద్దాం. సో షఫల్ చేసేస్తున్నాను అండ్ ఒక కట్ కూడా కొట్టేద్దాము. నార్మల్గా మీ అందరికీ డౌట్ రాకుండా ఓకే కట్ కూడా కొట్టేసాను. అండ్ నేను ఇలా చేస్తూ ఉంటే ఎక్కడైనా స్టాప్ చెప్పండి. ఆ స్టాప్ చేసిన దగ్గర అది మీ కార్డ్ ప్రెడిక్షన్ మీరు గుర్తుపెట్టుకుని నాకైతే ఏం అనిపిస్తలేదు. ఓకే రైట్ 1 2 3 4 5 6 స్టాప్. ఓకే ఇదేనా మీ కార్డ్. ఓకే 7 ఆఫ్ డైమండ్. ఓకే 7 ఆఫ్ డైమండ్ ఇక్కడ పెట్టుదాం. అండ్ నా దగ్గర ఒక ప్రిడిక్షన్ ఉంది. ఇప్పుడు మీకన్నా ముందే ఇది ఒక పేపర్ ఉంది అండ్ మనం ఈ కొవ్వొత్తిని వెలిగిద్దాం. ఇప్పుడు సో ఈ పేపర్ చూసారు కదా, నార్మల్ పేపర్. ఓకే సో ఈ నార్మల్ పేపర్ని మనం మండిద్దాం ఇప్పుడు. ఓకే రైట్ చూసారు కదా, 7 ఆఫ్ డైమండ్. మీ అందరికి క్లియర్గా కనిపిస్తుందా? ఇది ఆ ప్రిడిక్షన్. సో చూడొచ్చు 7 10 డైమండ్. ఇది మీ కార్డ్. ఓకే సో ఇది ఎలా అంటే ఇప్పుడు మనం సీక్రెట్ తెలుసుకుందాం. చూడొచ్చు 7 ఆఫ్ డైమండ్. ఇది యాక్చువల్లీ మనము అందరూ కూడా ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీ అందరికీ కాంగ్రాచులేషన్స్. మీ అందరికీ మ్యాజిక్ అంటే చాలా ఇష్టం అని అర్థం. సో ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయలేదా? మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి చాలు. అదేవిధంగా ముందు ఇలాంటి బ్యూటిఫుల్ మ్యాజిక్ ట్రిక్స్ మీ రాబోతున్నాయి కాబట్టి అవి మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మ్యాజిక్ అంటే చాలా ఇష్టం అయితే కింద పీపీ మ్యాజిక్ అని కమెంట్ చేసి చెప్పండి. లెట్స్ స్టార్ట్ ద సీక్రెట్. మ్యాజిక్ చేయడానికి స్పెషల్గా కావాల్సింది లెమన్ వాటర్. సో లెమన్ని మనమైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి చాలా వేరియేషన్స్లో చేయొచ్చు. సో ఆ ముందు వేరే వేరియేషన్స్లో అయితే మనం చేద్దాం. సో ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. అండ్ ఇంకోటి గైస్, మీరు అనుకోవచ్చు ప్రకాష్ మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని. సో నాకు చాలా రోజుల నుంచి యూట్యూబర్ అవ్వాలని కోరిక ఉంది. సో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మనమైతే ఈ లెమన్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మనం ఏదైతే కార్డ్ అనుకుంటున్నామో దాన్ని ముందుగా ఈ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. నేను ఇప్పుడు 7 ఆఫ్ డైమండ్ అయితే అనుకుంటున్నా కాబట్టి నేను కొద్దిగా ఈ వాటర్ను అద్దుకుంటున్న స్పాంజ్లో అండ్ నేను 7 ఆఫ్ డైమండ్ అయితే నేను చూస్ చేసుకోవాలి. సో ఆ కార్డ్ కూడా మీకు తీసి చూపిస్తా ఒకసారి ఏ విధంగానో. సో మీరు చాలా విధంగా కార్డ్స్ ఫోర్స్ అయితే చేయొచ్చు. ఆ కార్డ్స్ ఫోర్సింగ్ అనేది ముందు నీకు చూపిస్తాను. ఈ వీడియోలో కాకుండా చాలా వేరియేషన్స్లో చేయొచ్చు. ఆ వేరియేషన్స్ అన్నీ కూడా మీకు ముందు వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి మనము ఫస్ట్ వెతకాలి 4 ఆఫ్ హార్ట్స్ ఏందని అనుకునేసరికి నాకు 7 ఆఫ్ డైమండ్ అయితే నేను చూస్ చేసుకున్నాయి. ఓకే సో 7 ఆఫ్ డైమండ్ని నేను కింద టాప్ అంటే బాటంలో అయితే పెట్టుకుంటున్నాను. నేను 7 ఆఫ్ డైమండ్ అంటే ఈ పేపర్ మీద డ్రా చేయబోతున్నాను. సో 7 అండ్ డైమండ్. ఇది కొద్దిగా పెద్దగా అయింది కాబట్టి ఎలాగో అలా పెట్టేస్తున్నాం. ఓకే ఇది మనం కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్లా కనిపిస్తుంది కాబట్టి అది ఆరబెట్టుకోవాలి ఫస్ట్ అయితే. అండ్ వెల్లుల్లిపాయతో కూడా దాన్ని రసంతో కూడా ఈ విధంగా చేయొచ్చు. సో అది కూడా మనం చూద్దాం ముందు.
ప్రిడిక్షన్ అయిపోయింది. మనము 7 ఆఫ్ డైమండ్ అని. సో ఇది మ్యాజిక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ కోసం చెప్తున్నాను. ఇక్కడ పెట్టేద్దాం. అండ్ దాంతోపాటు కార్డ్స్ ఉన్నాయి. సో 7 ఆఫ్ డైమండ్ ఇక్కడ బాటంలో పెట్టుకున్నాను. సో ఈ బాటంలో ఉంది కార్డ్. సో మనం షఫల్ చేసేటప్పుడు ఈ కార్డ్స్ని ఎలా షఫల్ చేయాలంటే ఫస్ట్ ఈ 7 ఆఫ్ డైమండ్ని కింద ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ కింద కొద్ది వదిలేసిన తర్వాత ఇది దాని తర్వాత ఇలా అయితే మనం షఫల్ చేయాల్సి ఉంటుంది. ఫాల్ షఫల్ అంటారు దీన్ని. అండ్ చూసారు కదా 7 ఆఫ్ డైమండ్ కిందనే ఉంది. అండ్ దాని తర్వాత ఫాల్ షఫల్ కొడదాం. ఒకసారి ఇది చూపిస్తాను మీకు. 1 2 అండ్ 3 అండ్ కథం 7 ఆఫ్ డైమండ్ కిందనే ఉంది. సో ఇది నేను తర్వాత వీడియోలో చెప్పబోతున్నాను ఈ ఫాల్స్ కట్టేలాగో. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ ఏంటంటే మనము ఈ విధంగా 1 2 3 అంటాం. ఈ కార్డ్ ఇక్కడే ఉంటుంది. ప్రతి కెమెరాకి చూపిస్తాం. ఇది కార్డ్ చూసుకోండి. ఓకే, సో 7 ఆఫ్ డైమండ్. సో దీన్ని పెట్టేసి ఇప్పుడు ప్రిడిక్షన్ కార్డ్ ఇది తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ తీసుకొని మనము ఎలాగో లెమన్తో రాసి ఉంటుంది కాబట్టి దీని మీద నుంచి మనం డ్రా చేస్తే అదైతే నెక్స్ట్ ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఈ వీడియో కానీ ఒక 100 లైక్స్ వచ్చినాయనుకో ఆ సీక్రెట్ కూడా మనం రివీల్ చేద్దాం. बार दर्शन से आई सेवा करत थी माई. अरे फिर जाएगा बिना याद कहूँ 8 पीढ़ी में सेवा करके फिर अंदर कर बाकी ताली बजी बात तब दर्शन मिली पड़े दो. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎంతైతే ఎక్కువగా పెరుగుతున్నాయో మూఢనమ్మకాలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. సైన్స్ మ్యాజిక్ ని ఉపయోగించుకొని కొంతమంది చేసే మోసాలను ఈ సిరీస్ లో మనం అయితే రివీల్ చేయబోతున్నాము. సో అలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ గా ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నేను మీ పీపీ మ్యాజిషియన్ సైనింగ్ అప్. బై బై. థ్యాంక్ యూ.